ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. శారీ వచ్చేసి ఇదండి. దీనికి ఇలా కట్ వర్క్ వచ్చింది. దీని మధ్యలో శారీ కుచ్చులు వేయమని చెప్పారు. ఏం వేసామా అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. మొన్ననే ఈ మధ్య బటర్ఫ్లైస్ తీసుకొని వచ్చాను. మొత్తం ఇట్లా బటర్ఫ్లైస్ కలర్స్. దీంట్లో నేను వచ్చేసి ఇవి రోజ్ బీడ్స్, రోజ్ కలరు దీనికి మ్యాచ్ అయ్యేటట్లు ఈ కలర్ సెట్ చేస్తున్నానండి. సింగిల్ కలరే అంటే మనకు బాగుండదేమో అని చెప్పేసి 2 కలర్స్ పైన ఇవి పూసలు, మధ్యలో ఇవన్నీ కలిపేసి నేను శారీ కుచ్చులు వేస్తున్నానండి. ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. దాదాపు 45 వచ్చేటట్లు ఉన్నాయండి నాకు ఇవి బీడ్స్తోనే. ఇలా వేస్తున్నానండి. 3 పొరలు తీసుకున్నానండి. 6 పొరలు అయినాయి. 3 వేసేసినాను. ఫస్ట్ వచ్చేసి ఈ బీడ్ ఎక్కించుకోండి వైట్ కలర్. తర్వాత వచ్చేసి చిన్న పూస గోల్డ్ కలర్ ఎక్కిస్తున్నా, కొంచెం షైనింగ్ ఉంటుందని. ఇది ఇటువైపు నుంచి ఎక్కించాలా. మళ్ళీ ఒక స్మాల్ బీడ్ ఎక్కించుకోండి. తర్వాత వైట్ కలర్ బీడు, మళ్ళీ తర్వాత ఈ స్మాల్ కలర్ గోల్డ్ బీడు. ఇవి ఇట్లా వచ్చేసినాక ఇది ఇట్లా అంటే మనకి ఇట్లా పైకి వెళ్ళిపోతాయి. ఇలా రావాలా. 2 వేస్తున్నాను. 2 ఒక కలరు, 2 ఒక కలరు. దీంట్లో శారీలో ఒకవేళ మల్టీ కలర్ ఉంటే నేను మల్టీ కలర్ మొత్తం అన్నీ యూజ్ చేస్తుంది. ఈ 2 కలర్స్ శారీకి సెట్ అవుతున్నాయండి, దగ్గరగా సెట్ అవుతున్నాయి. ఒకటైతే దగ్గరగా సెట్ అయిపోయింది, ఇంకోటి కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, బాగుంది. పైన 3 వేసేసేయండి. ఇట్లనే బీడ్స్ ఇట్లా కట్ వర్క్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంక ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదండి. వీడే పక్కనే కాబట్టి ఒక చిన్న హెమ్మింగ్ లెక్క ఒక 2 టైమ్స్, ఎక్కువ అవసరం లేదు. స్టోన్స్ అడ్డం వస్తుంటాయండి మనకి. ఇక్కడ 3 వేస్తుంటేనే నాకు స్టోన్స్ చాలా అడ్డం వస్తున్నాయి. చాలా కష్టంగా కూడా ఉంది. అక్కడక్కడ థ్రెడ్ అనేది స్టోన్స్కి బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఇట్లా అనేటప్పుడు ఈ స్టోన్కి అనేది థ్రెడ్ అనేది ఇట్లా వచ్చేసి ముడి పడుతుంది. వేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది నాకు. ఇలా ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలానే అంటే ఇంకా సేమ్ ప్రాసెస్. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా రావాలా. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒక్క పూస వదిలేసి మొత్తం అంతా అంటే ఒక్కొక్కసారి టాజిల్స్తో వేసుకోవాలా అనేది ఉంటుంది మనకి. ఏం చేస్తాం, ఇట్లా కట్ వర్క్ శారీస్కి ఇట్లా అయితేనే బాగుంటాయి. బాగుండదు, ఏం వద్దు వీటికి అని నేను చెప్పానండి వాళ్ళకి. కానీ వాళ్ళు కంపల్సరీ నాకు ఏవో ఒకటి హ్యాంగ్ కావాల్సిందే అని చెప్పారు. ఏమేయాలా అనే ఒక ఐడియా రావలేదు నాకు చాలాసేపు. తర్వాత ఈ బీడ్స్ మొన్ననే తీసుకొని వచ్చాను నేను. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఇక్కడ వేసాను కదా, ఈ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ వేసిన, చాలా దూరం వచ్చేసింది. అట్లా ఒక 4-5 వేసినానా దూరం అనిపించేసింది నాకు. ఎందుకో నచ్చలేదు. అందుకు దగ్గరగా ఉంటాయి, ఇట్లయితే బాగుంటుంది. మనం అమౌంట్ ఇప్పించుకోవడానికి కూడా బాగుంటుంది కదండి, అందుకోసం అని చెప్పేసి బాగుందండి. ఇవే హ్యాంగింగ్స్ లెక్క చేసిమన్నారు, బ్లౌజ్కి వేసుకుంటామన్నారు. చేసి ఇవ్వాలండి, అవి కూడా అవి చేస్తాను. ఇంకా ఉందండి, ఇంత సారీ ఉంది వేయాలా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.